హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి కనుమ నెక్స్ట్ డే అనుకుంటాను. తమ్ముడైతే కనుమ రోజే బయలుదేరిపోయాడు. బికాజ్ నాకైతే హెల్త్ బాగాలేదనమాట. సో నన్ను తీసుకువెళ్ళడానికి అయితే వచ్చాడు. ఈసారి సంక్రాంతికి మా ఫ్యామిలీ మొత్తం పాపం నా కోసం బాధపడుతూనే ఉన్నారు. ఎవరు హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. భోగి నేను కూడా వీడియో అప్లోడ్ చేశాను కదా, భోగి రోజు బాగానే ఉంది. సో ఇంకా సడన్గా ఆ నైట్ అయితే నాకు హెల్త్ బాగాలేదనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. సో అందుకని ఇంకా మా హస్బెండ్ ఇక్కడ ఇబ్బందిగా ఉంటుందిలే అని చెప్పని మా తమ్ముడిని అయితే పిలిపించారు ఇంటికి తీసుకువెళ్ళడానికి. సో అందుకనే తమ్ముడైతే వచ్చాడనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ట్రైన్ ఎక్కి ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం? ట్రైన్ ఎక్కి ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? బసమామమ్మ దగ్గరికా? మనల్ని ఎవరు తీసుకెళ్తున్నారు? ఎవరు ఎంకీ మామా? ఎంకీ మామ తీసుకెళ్తున్నాడా? ఎందుకు తీసుకెళ్తున్నాడు? మమ్మీకి ఏమైంది? నాకేమైంది? నీకేం లేదు కాదు, నాకు. సో ట్రైన్ వచ్చేసి మాకు ఎల్టీటీ నుండి ఉండింది. బట్ మేమైతే మాకింటికి దగ్గరలో కజరత్ అనే స్టేషన్ ఉందన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అలా పడుతుంది. సో ఇక్కడ నుండి దగ్గర అని చెప్పని ఇక్కడ నుంచి డ్రాపింగ్ పాయింట్ అయితే పెట్టుకున్నాము. సో ఆఫ్టర్నూన్ 3:30 ఆర్ 4 అనుకుంటాను ట్రైను. ఇంకా నిదానంగా ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసుకొని ఒకేసారి తినేసి ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయామన్నమాట. సో ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీగానే వెళ్ళాము పిల్లలతో కదా. సో ఎందుకులే అని చెప్పని నేనే హడావిడి చేశాను. ఇంకా దర్శిత్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఎక్కడికైనా బయటికి అంటే వాడి ఆనందానికి హద్దులు ఉండవు. నీ బ్యాగా? నీకు బ్యాగ్ ఎక్కడుందమ్మా? అదొక్క బ్యాగే చాలు, మనకి ఇన్ని బ్యాగులు వద్దు, మనం మొయ్యలేము. ఆ బ్యాగులు చాలు, ఓకేనా? సో ఇంక ఇక్కడైతే బయలుదేరిపోయాము. మేము వచ్చేసి ఆటోలో వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ అయితే బైక్ మీద వచ్చారు. ఎందుకంటే మళ్ళీ తను రిటర్న్ రావాలి కదా, ఇంకా ఎందుకులే అని చెప్పని తనైతే బైక్ మీద వచ్చేసారు. మేము ఆటోలో అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నిహిరా కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే అస్సలు కూర్చోలేదు. అది కూడా సీట్లోనే కూర్చోవాలంట. వాళ్ళ అన్నను చూసి అది కూడా సీట్లోనే కూర్చుండింది. సో ఇంకా ట్రైన్ రావడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా టైం ఉందని చెప్పని వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేస్తున్నాము. అంతసేపు ఇంకా మా హస్బెండ్ అయితే పాపం పిల్లలతో టైం అయితే స్పెండ్ చేశారు. అప్పటికి వాళ్ళని వదలాలని లేదు మా హస్బెండ్కి, కానీ తప్పదు కొన్నిసార్లు. సో నిజంగా మేము ఆ వన్ డే ఎంత హారబుల్ సిచ్యువేషన్లో ఉన్నామంటే నిజంగా మా హస్బెండ్కి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నదనిపిస్తుంది నాకు చెప్పడానికి కూడా. సో ఇద్దరిని పిల్లల్ని పెట్టుకొని, అది చిన్న పిల్లలు. సో నేను బెడ్ మీద ఆ ఇద్దరిని చూసుకుంటూ, ఒకవైపు నన్ను చూసుకుంటూ హాస్పిటల్లో. సో నిజంగా తన ఓపికకి, తన సహనానికి ఎంత పెద్ద థ్యాంక్ యూ చెప్పినా కూడా సరిపోదు. సో ఇప్పటి నుండి నాకు అసలైన టాస్క్ మొదలవుతుంది. చూశారు కదా దర్శిత్ ట్రైన్ వస్తుంటే ఎలా పరిగెత్తాడో, ఒక్క నిమిషం భయం వేసింది. సో అలా ఉంటుందన్నమాట దర్శిత్తో. ఎప్పుడు ట్రావెల్ చేసినా నేను మా హస్బెండ్ ఇద్దరం ఉంటాం కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది అనిపించేది కాదు. సో ఈసారి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉండింది. సో నిహిరా ఏంటంటే మా తమ్ముడిది కొత్త ఫేస్ కాబట్టి, అలవాటు లేదు కాబట్టి వెళ్ళట్లేదనమాట. ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది. దట్టు మాకు మిడిల్ బెర్త్ అండ్ అప్పర్ బెర్త్ వచ్చిందనమాట. అది కూడా ఇంకొంచెం ఇబ్బందిగా ఉండింది, ఫుల్ ఏసీ కదా. ఇంకా మిడిల్లో అయితే పాపతో నాకు కొంచెం కంఫర్ట్గా ఉండదన్నమాట. ఇంకా అందుకని పైన అప్పర్ బెర్త్లో ఉండేసరికి ఫుల్ ఏసీ.
ఇంకా మామూలుగా చెప్పేది కాదనమాట. చాలా ఇబ్బంది అయిపోయింది. అమ్మ వాళ్ళేమో పాపం మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, త్వరగా వస్తావేమో అని. కానీ ట్రైన్ ఏమో 1.5 అవర్ డిలే. సో మళ్ళీ అక్కడ నుండి మాకు విజయవాడ దగ్గర నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఒక 3 అవర్స్ జర్నీ. సో టోటల్గా ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 3:30 అలా అయిందనమాట. ఓవరాల్గా 24 అవర్స్ నుంచి మా కోసం వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. మెయిన్ దర్శిత్ కోసం. మా దర్శిత్ ఇంటికి వచ్చేంత వరకు బజమ్మమ్మ అని కలవరిస్తూనే ఉన్నాడనమాట. సో ఇంక ఇంటికి వచ్చాక మమ్మల్ని చూశాక వాళ్ళు కొంచెం కుదుట పడ్డారు. ఒకవైపు మా హస్బెండ్ కూడా కాల్ చేస్తూనే ఉన్నారనమాట. ఏంటి ఇంకా ఇలా లేదా, ఇంత లేట్ అయిపోయింది, పిల్లలతో ఎలా వెళ్ళారు ఏంటి అని. పాపం తను కూడా కొంచెం టెన్షన్గానే ఫీల్ అయ్యారనమాట. ఇంకా సేఫ్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి ఊరు వచ్చిన నెక్స్ట్ డే అనమాట. ఇలా క్యామెల్ తీసుకొని ఒక అతను అయితే వచ్చారు. సో ముస్లిమ్స్ అనుకుంటాను. క్యామెల్ మెడలో తాయెత్తులు కూడా ఉన్నాయి. సో అదైతే అమ్మ ఇద్దరికి పిల్లలకైతే కట్టించింది. సో దాంట్లో గంధం అది ఉంది అని చెప్పారు. ఏమన్నా దడుచుకున్నా ఇలాంటివి ఏమన్నా ఉన్నా బాగా పనిచేస్తుందమ్మా అని అయితే చెప్పారు. ఇక్కడ ఇద్దరికి అయితే ఏమంటారు, దాంతో అయితే కొట్టి చేశారనమాట, దడుచుకుంటే పోతుంది అన్నట్లు. ఇంకా నెక్స్ట్ డే ఏదో చేయమని అయితే చెప్పారు. అదనమాట సంగతి. ఇవన్నీ మీరు నమ్ముతారా నమ్మరో కమెంట్ చేయండి. నేనైతే కొన్ని అయితే నమ్మను. సో ఇంకా అమ్మ వాళ్ళ తృప్తి కోసం అయితే కట్టించానమాట. సో కట్టిన తర్వాత అతను వెళ్ళిపోతుంటే దర్శిత్ అయితే ఏడ్చాడనమాట. నో క్యామెల్ వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని చెప్పని. భలే అనిపించింది, నవ్వొచ్చింది నాకైతే. సో పిల్లలతో ఇలా ఉంటుందన్నమాట. సో వ్లాగ్ నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.